బురద అంటించుకున్నా తాత హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్రిష్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి మా పాపని మేము వాళ్ళ తాత వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాము. ఖమ్మం నుంచి మాకు 25 కిలోమీటర్స్ ఉంటుంది దమ్మాయిగూడెం. హాఫ్ అన్ అవర్లో వెళ్ళాము బైక్ మీద. చూపిస్తాను పాప అంతా ఎలా ఎంజాయ్ చేసిందో. స్టార్ట్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ చేసి. వన్ డే పాప ఊర్లో ఎలా గడిపింది ఏంటి అని చూపిస్తాను. డే ఇన్ మై బ్లాగ్ లాగా. పాపని మధ్యలో కూర్చోబెట్టాను. మా పాపకి బైక్ అంటే చాలా ఇష్టము. తను మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ టైం ఎందుకు పోయినా? ఊర్లోకి వచ్చేసాము. ఇప్పుడు లోపల గుడి దగ్గరికి అంతా వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకటి నాగుల మీర దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయలు కొట్టి వచ్చాము. చూపిస్తాను. ఇది ఇంకొక గుడి టెంపుల్. ఇదంతా విలేజ్ లోపల అన్నట్టు. చూడండి, ఇది ఊరు లోపల ఎంట్రీ. చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. చాలా బాగుంది. పాప ఫోటో కూడా దిగింది. నాగుల మీద ఇక్కడ బయట లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదంతా లోపల. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెళ్దాము. పాప చూస్తుంది. మొక్కు ఆదిత్రి. అమ్మో మొక్కు, మళ్ళా మొక్కు, జేజకు మొక్కు, మొక్కు, జేజకు మొక్కు, మొక్కు చామే. ఇది ఇంకొక గుడి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఊర్లోకి వెళ్తాము. ఇది లోపల ఊరు. వాళ్ళ తాత వాళ్ళు ఉంటారు ఇక్కడ. పాప అక్కడ ఆడుకుంటుంది వాళ్ళని చూసి. దా ఆదిత్రి, ఇగో బాయ్ ఆదిత్రి, బాయ్. ఇది పొలం దగ్గర వాళ్ళ నాన్న నవార మంచం అల్లుతుంటే చూస్తుంది పాప. అట్లా తీసి మళ్ళీ పెట్టు. నువ్వు కనిపించిన నీ అదే కనిపిస్తుంది. ఆదిత్రమ్మ వావ్. ఇది లోపల ఊర్లో పిల్లలందరినీ కలిసి ఆడుకుంటుంది పాప. ఒక గ్యాంగ్ తయారు చేసింది. అందరితో మంచిగా ఆడుకుంది, ఎంజాయ్ చేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాం.